ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో పాకిస్తాన్ పోరాటం ముగిసింది. శనివారం పల్లెకలే వేదికగా జరిగిన తమ ఆఖరి సూపర్ 8 మ్యాచ్ లో శ్రీలంకని 147 పరుగులకే కట్టడి చేయడంలో పాకిస్తాన్ విఫలమైంది. దాంతో గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ని ఖరారు చేసుకుంది. న్యూజిలాండ్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో టోర్నీలో ముందడుగు వేసింది. శ్రీలంక పోతూ పోతూ తమ వెంట పాకిస్తాన్ ని కూడా తీసుకుపోయింది. గ్రూప్ 2 నుంచి హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్ ని ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఇది పాకిస్తాన్ కి క్రూషియల్ మ్యాచ్. సెమీస్ చేరాలంటే తప్పక గెలవడంతో పాటు రన్ రేట్ ని కూడా మెరుగుపరుచుకోవాలి. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆరంభమైతే అదిరింది. ఓపెనర్లు షహీబ్ జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ అసాధారణ బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్స్ లో 8 వికెట్లకి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇద్దరు తొలి వికెట్ కి 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఫెయిల్ అవడంతో 230 పరుగుల స్కోర్ చేసే అవకాశాన్ని పాకిస్తాన్ కోల్పోయింది. ఇక బౌలింగ్ లో కూడా పాకిస్తాన్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. మహమ్మద్ నవాజ్ నిప్పులు చెరగడంతో శ్రీలంక 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మరో 46 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు తీసేలానే కనిపించింది. కానీ శ్రీలంక బ్యాటర్స్ లో పవన్ రత్నాయకే, దషన్ షనక అద్భుతమైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ సెమీస్ అవకాశాల్ని దెబ్బతీశారు. పాకిస్తాన్ ప్రధాన స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ తీవ్రంగా నిరాశపరిచాడు. అతని వైఫల్యమే పాకిస్తాన్ కొంపముంచింది. Subscribe to One India and never miss an update.